హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి టమాటో పల్లీ చట్నీ అండి. ఈ చట్నీని సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం. అలాగే దోశలోకి ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 8 నుంచి 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 10 వరకు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఈ పచ్చిమిర్చి మాడిపోకూడదండి. సో మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 10 టమాటో ముక్కలను దీంట్లో వేసుకోవాలి. గరిటెతో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. టమాటాలు ఆయిల్లో వేగేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. చింతపండు కొంచెమే వేసుకోవాలండి, లేదంటే పుల్లగా ఉంటుంది. సో అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పల్లీలను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ పల్లీలను ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి. పల్లీలు మాడితే చట్నీ చేదెక్కుతుందండి. సో మీడియం లెవెల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని ఇంకొక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే మనం ముందు ఉడికించుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే టమాటో పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. సో ఇది వేడన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎలాంటి టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.